మొదటి తిమోతి. అయితే ఈ యొక్క పౌలు గారు తిమోతికి రాస్తున్నారన్నమాట. ఏమని రాస్తున్నారు అంటే మొదటి వచనంలో, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము నీకు కలుగునుగాక అని పౌలు గారు తిమోతికి రాస్తున్నారనమాట. అయితే పౌలు గారిని తిమోతిని పంపించారు. పౌలు గారు ఎక్కడికి పంపించారు? ఎఫెసీ సంఘానికి పంపించారు. ఆయనకి తెలుసు అన్నమాట అక్కడ తిమోతి గారు ఉన్నారని పౌలు గారికి తెలుసు. మళ్ళా హెచ్చరిస్తున్నాడు అనమాట. ఏమని? నా నిజమైన కుమారుడా అని పిలుస్తున్నాడు తిమోతిని. శుభమని చెప్తున్నాడు అనమాట. అంటే తనకి ఎంత ప్రేమ ఉందో కదా. లేకపోతే నిజమైనటువంటి కుమారుడా అని ఎవరిని పిలుస్తాం? తండ్రికి కుమారుడు పట్ల ఎంత ప్రేమ ఉంటుంది కదా. ఏదైనా సరే వ్యతిరేకంగా ఏదన్నా ఒక మాట మాట్లాడినా సరే క్షమిస్తాడు తండ్రి. అంటే కుమారుడు పట్ల తండ్రికి అంత ప్రేమ ఉంటుంది. ఈ విశ్వాస జీవితంలో ఈ యొక్క తిమోతి అంటే ఈ యొక్క పౌలు గారికి చాలా ఇష్టం అన్నమాట. ఈ యొక్క తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక, ఈ రెండవ పత్రిక, తీతు పత్రిక, ఇవన్నీ కూడాను సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి అన్నమాట. మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి అన్నమాట. అయితే వీటిల్లో అన్నీ కూడా 10 పత్రికలు కూడా మన ఆత్మీయ జీవితానికి అద్దం పట్టేగా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ 2వ అధ్యాయంలో చెప్తాడు సంపూర్ణ భక్తి కావాలంటాడు. మళ్ళానేమో ఆడవాళ్ళు ఏ విధంగా ఉండాలి, విలువ గల వస్త్రాలు వేసుకోవద్దని చెప్తాడు. మళ్ళా అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్తాడు. మరి ఒక సంఘ పెద్దలో ఏ విధంగా ఉండాలో అనేది చెప్తాడు. మళ్ళా మనం అధ్యక్ష పదవి ఆశించితే ఏ విధంగా ఉండాలి. అధ్యక్ష పదవి ఆశించవచ్చు, కానీ దానికి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏవి అని ఇవన్నీ కూడా మన సంఘానికి మనకి సాదృశ్యంగా ఈ యొక్క తిమోతి గారు చెప్తారనమాట. అలాగే మళ్ళీ 2వ తిమోతిలో కూడా ఉంటుంది కదా, గొప్ప ఇంటిలో పాత్రలు ఉన్నాయి, బంగారపు ఉన్నాయి, వెండి ఉన్నాయి, కర్రయి ఉన్నాయి అని చెప్తాడు. అంటే ఏంటి? మనకి ఏది పాత్ర, మనం ఏది దేవుడు మనకి ఏ విధంగా తలాంతు ఇస్తే ఆ విధంగా వాడుకోవాలని దాని అర్థం అనమాట. అందుకని ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క పత్రికల్లో ఏంటంటే సారాంశం ఇక్కడ మనకి మూడవ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 1వ తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం ఏమని ఉంటుంది? అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ లేఖ రాస్తున్నారనమాట. పౌలు గారు తిమోతికి రాస్తున్నారనమాట. ఏమని రాస్తున్నారు? అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘమును సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని చెప్తున్నారన్నమాట. ఏంటి ఇక్కడ అంటే ఆ జీవము గల దేవుని సంఘంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలి అనేది ఇది ఈ సంఘం గురించేనమాట ఇది. అయితే మనం ఇక్కడ చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? మనకి మొదటి వచనం మనం చూసుకున్నాం కదా, 2వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము నీకు కలుగునుగాక చెప్తున్నాడు అన్నమాట. విశ్వాసమును బట్టి విశ్వాసం కావాలన్నమాట. మనకి ఏంటంటే
ఏదో మామూలుగా ఉందలే సరేలే అని అనుకుంటా కాదు. ఆత్మీయమైనటువంటి మన పట్టుదల, విశ్వాస జీవితంలో మనం ఎవరిని విశ్వాసులుగా మనం లెక్కేస్తామంటే ఎవరు విశ్వాసులకు తండ్రి అబ్రహాం అన్నమాట. అటువంటి మన ఆత్మీయమైన విశ్వాసం మనకుందా? మనం ప్రార్థన చేస్తే ఇది అవుతుంది అనే విశ్వాసం మనకుందా? లేకపోతే అవ్వదు అనేటువంటి అపనమ్మకం ఉందా? విశ్వాసం కావాలని ఇక్కడ చెప్తున్నారనమాట. అటువంటి విశ్వాస జీవితంలో మనం కొనసాగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగే ఇక్కడ అంటారు ఏమని 3వ వచనంలో, నేను మాసిదోనియాకి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనూ సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరిస్తున్నాను. అంటే ఒకసారి హెచ్చరించారు, ఆయన లేఖ రాసి చెప్పారు. ఎవరికి? తిమోతికి చెప్పాడనమాట. పౌలు గారు చెప్పాడు, మళ్ళీ మరి ఒకసారి నీకు చెప్తున్నానయ్యా, నిన్ను హెచ్చరిస్తున్నానయ్యా. అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారు నిలకడలేని పరిస్థితిలో ఉన్నారు, చెప్తే వినలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, వాళ్ళు తప్పుడు బోధలో, భిన్నమైనటువంటి బోధాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి బోధ చేస్తున్నారయ్యా. కల్పనా కథల వైపు వాళ్ళు చూస్తున్నారు. పెద్ద వీళ్ళు మంచి వంశావళులు అంటే పెద్ద వంశం అని, లేకపోతే గొప్ప వంశము, లేకపోతే అని పెద్ద సంఘాలని. అక్కడ ఈ సంఘమే కాదు, ఇంకా సంఘాలు ఉన్నాయి అక్కడ. అందుకని ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారో కనిపెట్టయ్యా, నువ్వు హెచ్చరించయ్యా వాళ్ళకి అనని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారనమాట. విశ్వాస ఇక్కడ చెప్తున్నారు ఏమని చెప్తున్నాడు? కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనూ సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండాలి. నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. పై వద్దంటున్నాడు, ఇవి కావాలంటున్నాడు. ఏవి వద్దంటున్నాడు? ఏది వద్దంటున్నాడు? కల్పనా కథల వైపు వద్దంటున్నాడు. భిన్నమైన అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి బోధ చేయవద్దంటున్నాడు. ఈ వంశావళుల గురించి అంటే వీళ్ళు గొప్పవాళ్ళ వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళకి బాగా ఆస్తికర్తలుగా ఉన్నారా, లేకపోతే ఏమీ లేదా, ఇవన్నీ కూడా చూడొద్దు అంటున్నాడు. మరి సంఘంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి మనుషులు ఉండరు కదండి. 100 మంది ఉన్నారంటే 100 అభిప్రాయాలు ఉంటాయి. అందరూ ఒకలాగా ఉండరు కదా. అందుకని తెలుసు, ఈ యొక్క పౌలు గారికి తెలుసు, ఆ సంఘంలో ఇవన్నీ మనకు పత్రికల్లో ఉంటాయి కదా. అది ఏంటి, మళ్ళా ధనం గురించి కూడా ఉంటుంది కదా. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉంది అని మనకి తిమోతిలో చూస్తాము. అది అన్న వస్త్రాలు కలవారై ఉండమంటాడు, ధనాపేక్ష లేనివారై అంటే ఇవన్నీ ఉన్నాయి సంఘంలో. కాబట్టి ఇవి లేకుండా ఉండమని చెప్తున్నాడు ఇక్కడ. అందుకని మనకి హెచ్చరిస్తున్నాడు అనమాట. ఆ రోజు తిమోతికి రాస్తున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నారు? పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి పవిత్ర హృదయం కావాలంట. అంటే హృదయంలో అంటాడు కదా, మత్తయి సువార్తలో ఏమంటాడు? హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటారు. హృదయం కావాలన్నమాట. అది ఉండాలి? అందులో అన్నీ మనం వేరే పెట్టుకోకుండా పవిత్రంగా ఉంటాకి మనం చూసుకోవాలన్నమాట. పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, మనసు మంచిదై ఉండాలన్నమాట. మంచి ఎవరన్నా కానీ మన సాక్షి జీవితం కావాలి. మనం గొప్పగా చెప్పుకుంటే కాదు, ఇతరులు మన గురించి చెప్పాలి. అరే ఈవిడ మంచిది, ఈవిడ మంచి దేవుడి యందు భయం కలిగిన స్త్రీ అని ఎదుటి వాళ్ళు మనతో చెప్పాలన్నమాట. మనకు మనం చెప్పుకుంటాం వల్ల ప్రయోజనం ఏముంది? ఏమీ ఉండదన్నమాట. ఈ మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే.
ప్రేమ అన్నమాట. అందుకే అంటారు ఏదైనా కానీ ప్రేమ అన్ని దోషాలని కప్పుద్ది. ఏదన్నా మనలో తప్పు ఒప్పులు ఉన్నా సరే ప్రేమ కలిగి ఉంటే అవన్నీ కూడా మనం మర్చిపోతాం అన్నమాట. అంతే కదా, మన కుటుంబంలో ఏదన్నా వస్తుంది, ఒక అక్క చెల్లెళ్ళకి రావచ్చు, అన్నదమ్ములకు రావచ్చు, ఒక తల్లి కూతుళ్ళకి రావచ్చు, తండ్రి కొడుకులకు రావచ్చు. ఏదొచ్చినా సరే తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఒకటైపోతాం. ఎందుకని, అది కుటుంబం కాబట్టి ఒకటైపోతాం. అలాగే సంఘంలో కూడా ఏదైనా వచ్చినా సరే కలిసిపోయేటువంటి స్వభావం ఉండాలన్నమాట. వస్తాయి, ఏదైనా వస్తాయి, చిన్నవి వస్తాయి, రావచ్చు. మరి అందరూ ఒకలాగా ఉండరు కాబట్టి భిన్నమైన మనస్తత్వాలు ఉంటాయి కాబట్టి వస్తాయి. వచ్చినప్పుడు ఏంటంటే మనం దాన్ని సరి చేసుకునేటువంటి బిడ్డలుగా ఉండాలన్నమాట. ఒకటో పేతురు 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడు, ఎవరైనా చదవండి. మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మనం ఇవన్నీ మనం పొందాలి అని అంటే ఊరికే కాదు కదా. మనం చర్చికి వస్తున్నాము అని అంటే ఏంటి, మన వ్యర్థ ప్రవర్తనని విడిచిపెట్టాలి. మనము వెండి బంగారాల చేత మనం రక్షణ పొందామా? కాదు కదా. యేసు ప్రభు యొక్క అమూల్యమైనటువంటి రక్తం ద్వారా మనం పరిశుద్ధపరిచాం, మన మనసు మారింది, మనం బాప్తిసం తీసుకున్నాం, మనం దేవుడిలో ఉంటున్నాం అన్నమాట. ఇక్కడ కూడా ఏమని అంటారంటే 22వ వచనంలో, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఇది కావాలి మనకి. ఏంటంట, మీరు సత్యమును విధేయులవుట చేత మనసులు పవిత్రపరచుకోమంటున్నాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు కదా, పవిత్ర హృదయాలు కావాలి, మన మనసులు పవిత్ర పరుచుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఏంటంటే ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటంగాను ప్రేమించుకుంటాం అనమాట. అట్టా ప్రేమ ఉందనుకో, అప్పుడు సంఘంలో ప్రేమ ఉంటే ఏమవుతుంది, అంతా ఐక్యత వస్తుంది అనమాట. అందుకే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. ఇవన్నీ రావాలి అని అంటే మన హృదయంలో ఏం కావాలి, ప్రేమ కావాలి, క్షమించేటువంటి మనసు కావాలి, క్షమించేటువంటి గుణం కావాలి. అప్పుడే మనం మాదిరికరమైనటువంటి జీవితంగా కలిగి ఉంటాం, విశ్వాసం మాదిరిగా మనం కలిగి ఉంటాం అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నాడు, తిమోతికి చెప్తున్నాడు అనమాట. ఈ యొక్క పౌలు గారు చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు, అదేంటి, మంచి మనస్సాక్షి అంటున్నాడు, నిష్కపటమైన విశ్వాసం అంటున్నాడు, వాటి నుండి కలుగు ప్రేమయే. ఏం చేస్తున్నారు, 6వ వచనంలో ఏమంటున్నాడు, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులని ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు దిగిరి. చూసారా, ఇక్కడ ఏంటంట, వాళ్ళు నిష్ప్రయోజనం అయిపోయారంట. వీటి నుంచి తొలగిపోతే ఏమవుతుంది, మన ఆత్మీయ జీవితంలో మనం కుంటుపడిపోతాం కదా. మన ఆత్మీయ జీవితం ఉంటుందా, లేదు, తగ్గిపోతుంది, పోతుంది. అందుకని మరి మనకి పాస్టర్ గారు చెప్తారు కదా, బ్రదరు మీరు అన్ని కూడికలు రండమ్మా, ఉదయం రండమ్మా. ఎందుకని అని అంటే మనం ఆత్మీయంగా మనం జీవితంలో మనం ముందుకు సాగుతాం, ప్రార్థనలో ఉంటాం ఎడతెగక. అందుకని అపోస్తల కార్యాలు ఏమంటాడు, మనం రక్షించబడ్డాం కాబట్టి వీరు అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉండమంటున్నాడు. కానీ నేను ఒకరోజు వెళ్తాను, కానీ మళ్ళీ 2వ రోజు నిద్ర వచ్చేస్తుంది. వెళ్ళాలని ఆశ ఉంటుంది, కానీ మళ్ళీ 2వ రోజు ఖచ్చితంగా 6:30కో 7 గంటలకు మెలకువ వచ్చుద్ది. కానీ దేవుడు అట్లా ఒప్పుకోడు కదా, ఒప్పుకోడు. ఎందుకనంటే మనకి ఆరోగ్యం ఉంటే కంపల్సరిగా దేవుడి సన్నిధానం ఉంటే దేవుడు తప్పనిసరిగా
మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎలాంటి ఆయాసకర పరిస్థితులు వచ్చినా, ఏదైనా కానీ దేవుడు కృప మనల్ని ఎప్పుడు కూడా విడిచిపోదనమాట. ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను కరెక్ట్గా ఉంటే దేవుడు తప్పనిసరిగా నా మనవిని ఆలకిస్తాడు. నేను ఉండకుండా ఉంటే అదేముంది, వ్యర్థం కదా. ఇక్కడ ఏంటి, దేవుడు మనకి ఆయన రక్తం ద్వారా మనం కడగబడ్డాం, కానీ మనం అటువంటి జీవితం మనం ఉన్నామా? ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమై ముచ్చటలకు దిగిరి అంటున్నాడు. నిష్ప్రయోజనం అయిపోతామంట. దేవుని మాట వినకపోతే ఏమవుతాము, నిష్ప్రయోజనం అంటే పనికిరానటువంటి వారంగా అయిపోతాం అనమాట. ఆ విధంగా అయిపోతే మనకి ఏముంది, మరి మనం దేవుని సన్నిధానంలో వచ్చి ప్రయోజనం ఏముంది, ప్రయోజనం ఏమి ఉండదు కదా. ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధానంలో ఏంటంటే నేర్చుకునేటువంటి వారుగానే ఉండాలి. ఎప్పుడు కూడా నాకు తెలియదు అనేటువంటి మనసే వాళ్ళకి 60 సంవత్సరాలు రాని, 70 రాని, 80 రాని, ఎన్ని సంవత్సరాలు వచ్చినా నేర్చుకునేటువంటి వారంగా ఉంటే మనం తప్పనిసరిగా మనం దేవుని సన్నిధానంలో ఆత్మీయంగా ఎదిగేటువంటి వారంగానే ఉంటామన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు, ఇంకా 8వ వచనంలో, అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును, ఇక్కడ చెప్తున్నారు చూడండి, వీటిల్లో మనం ఉండొద్దని చెప్తున్నాడు. పైన ఉన్నాటిల్లో మనం ఉండాలి కానీ వీటిల్లో ఉండొద్దని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ, నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకు వ్యభిచారులు పురుష సంయోగులు మనుష్యచోరులను అబద్ధికులు అప్రమాణికులు హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనాను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిన కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనము ఎరుగుదుము. వీటిల్లో మనకి ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు అనమాట. మేలైనది పైన ఉన్నటువంటివి మనం కలిగి ఉండాలి కానీ వీటిల్లో మనం ఉండవద్దు. ఎందుకంటే దేవుణ్ణి మనం తెలుసుకున్నాము, దేవుని యొక్క మేళ్ళు మనం పొందాము. దేవుడు అంటే మనకి తెలుసు, అన్ని వాక్యాలు తెలుసు, మనం దాని యొక్క రుచిని మనం ఎరిగినటువంటి వారంగా మనం ఉన్నాం. కానీ వీటిల్లో మనం ఉండొద్దని చెప్తున్నాడు అనమాట. వీటిల్లో అపవిత్ర మతదూషణ ఇవన్నీ మనలో ఏయన్నా ఉన్నాయి అనుకో, ఇంకా మనం విశ్వాస జీవితంలో ఏంటి తొలగిపోతాం అనమాట. అటువంటి తొలగిపోవద్దని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎవరికి చెప్తున్నాడు, ఈరోజు మనక చెప్తున్నాడు. ఇందులోనేమో తిమోతికి పౌలు గారు చెప్తున్నారనమాట. కానీ మరి ఇక్కడి నుంచి ఈ 12వ వచనంలో ఏంటంటే పౌలు గారే మాట్లాడుతున్నారు. ఇప్పుడు వరకేమో తిమోతికి లేఖలో మాట్లాడాడు, ఇప్పుడేమో పౌలు గారే చెప్పుకుంటున్నాడు అనమాట. ఏమని చెప్పుకుంటున్నాడు, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞునై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. చూసారా ఇక్కడ ఏమంటున్నాడు, అప్పుడు కదా ఎంతమందినో దూషించాడు పౌలు గారు. ఎంత దేవుని బిడ్డలను దూషించాడు, కొట్టాడు, హింసించాడు, చంపాడు. వాళ్ళంటే ఏమి కూడా ఈయన లెక్క చేయలేదు. అలాంటిది ఆ దేవుడు అదేంటి పాటకాడ ఉంటుంది కదా, సౌలా నన్ను ఎలా హింసిస్తావు అని అంటే అప్పుడు మారాడు దేవుడు చెప్పినప్పుడు ఆయన యొక్క కంట్లో నుంచి పొరలు రాలిపోయి దేవుణ్ణి తెలుసుకుని పౌలుగా మారాడనమాట. అయితే అప్పుడు అంటున్నాడు, ఎప్పుడు పూర్వము దేవుణ్ణి తెలుసుకొనక మునుపు అనమాట. అందుకే పూర్వము దేవుణ్ణి తెలుసుకోక మునుపు ఏంటంటే దూషణ చేశాను, హింసించాను, దేవుని బిడ్డలకి హాని చేశాను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞునై ఉన్నాను. ఎందుకంటే నమ్మకంగా నా యెడల ఆయన ఉన్నాడు, నన్ను కరుణించాడు, నన్ను రక్షించాడు. అంత చేసిన పాపిని కూడా దేవుడు ఏం చేశాడు, నన్ను కరుణించాడు. కాబట్టి నేను దేవునికి కృతజ్ఞునై ఉన్నాను. తెలియక అవిశ్వాసం చేసి తిని కనుక కనికరింపబడి తిని. తెలియక చేశాను, తెలిసి చేసిన, అందుకే అంటాం కదా, తెలిసిన చేసిన దానికి క్షమాపణ ఉండదు. ఇప్పుడు నేనే ఉండాను, మరి నేను
ఈ చర్చికి వస్తున్నాను, దేవుణ్ణి తెలుసుకున్నాను. 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అయ్యింది బాప్తీసం తీసుకుని. నెహిమియా, నేను, అదేంటి అమ్ములు, కెర్లిను, మేమందరం ఒకసారి తీసుకున్నాం, చాలామందిని తీసుకున్నాం. 30 సంవత్సరాలు అయ్యింది. ఎన్ని సంవత్సరాలు అనేది నాకు అంత గుర్తులేదు. మొన్న నెహిమియా చెప్తున్నాడు 30 సంవత్సరాలు అయింది అంటున్నారు బ్రదర్. 30 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను. ఉండి మరి దేవుడి సన్నిధానంలో ఇంకా నేను తప్పు చేసి దేవుడికి అవమానంగా జీవిస్తే ఇంకా ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు. 30 కాదు, మా రాజు అంటాడు 30 కాదు, 40 కాదు, 50 సంవత్సరాలు వెళ్ళినా సరే అది మనకేమీ పనికిరాదు దేవుడిలో. కాబట్టి ఏంటంటే దేవుడిలో మనం ఇన్ని సంవత్సరాలని కాదు, ఏ విధంగా ఉంటున్నాం, మన ఆత్మీయ జీవితంలో తెలిసి తప్పు చేసిన దానికి క్షమాపణ లేదు. తెలియకపోతే దేవుడు క్షమిస్తానంటున్నాడు, కానీ తెలిసి చేసిన దానికి క్షమాపణ అయితే ఉండదన్నమాట. ఇక్కడ అంటున్నాడు, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. అత్యధికముగా విస్తరించిందనమాట. అలాగే 1 కొరింథీ తీసుకుందాం. 1 కొరింథీ 1 కొరింథీ 15 అధ్యాయము 1 కొరింథీ 15 అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం చదువుకుందాము. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేపాకును తరువాత 12 కనపడేను. చాలన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరి కోసం ఆయన చనిపోయాడు? మన కోసం, నా కోసము, నీ కోసం అన్నమాట. మనం ఈ 40 రోజులు మనం నేర్చుకుంటున్నాం కదా. ఈ యొక్క కూడికల్లో చాలామంది ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు. దేనికోసం అని అంటే యేసు ప్రభు వారు సిలువ పైన మరణించింది నీకు నాకు రక్షణ ఇవ్వటానికి అనమాట. నా పాపముల నిమిత్తము, నీ పాపముల నిమిత్తమే దేవుడు చనిపోయాడు. ఎందుకు? లేఖనములు ప్రకారం అనమాట. ఆయన అంటాడు కదా, అందరూ ఏడుస్తున్నారు కదా, ఆయన సిలువ మీద వెళ్ళేటప్పుడు ఏంటి, అందరూ ఏడుస్తున్నారు. అప్పుడు ఏమంటాడు యేసు ప్రభు వారు, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసమును మీ పిల్లల గురించి ఏడవండి అంటాడు. నీ కోసము మీ పిల్లల కోసం ఏడవండి అంటే ఆత్మీయ జీవితాల కోసం ఏడవండి. మీకోసం మీరు ఆత్మీయంగా పడిపోకుండా మీ బిడ్డలను కాపాడుకోండి, మీ కుటుంబాలని కాపాడుకోండి. నా కోసం కాదు. ఎందుకంటే ఇది లేఖనములు ఈ విధంగా ఉండయి. లేఖనములు నెరవేర్చటానికి నేను వచ్చాను, దేవుడి చేతికి నా ప్రాణాన్ని అప్పగిస్తున్నాను అని తెలియక అవిశ్వాసం వలన చేస్తే కనుక కనికరింపబడి తిని. అందుకనే తెలియక చేసిన దానికి క్షమాపణ ఉంది, కానీ తెలిసి చేసిన దానికి క్షమాపణ లేదనమాట. అందుకనే యేసు ప్రభు వారు మన కోసం సిలువ పైన ఆయన రక్తం కార్చాడు, మన కోసం తిరిగి లేచాడు. కాబట్టి మనకి ఈ దినాన రక్షణ వచ్చింది, మనం మారాము. దేవుడు ఆయన రక్తం ప్రతి బొట్టు కాడ, అందుకని అమూల్యమైన రక్తం ద్వారా మనం రక్షించబడ్డాము. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఏ విధంగా మనం కొనసాగుతున్నాము? క్రియలో లేని విశ్వాసం ఏంటంటున్నాడు? మృతము అంటున్నాడు. క్రియలు కావాలి. మనం ఇది ఉన్నది ఉన్నట్టుగానే, అవునంటే అవును, కాదంటే కాదని చెప్పేటువంటి బిడ్డలంగానే మనం ఉండాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. 1 కొరింథీలు 12వ అధ్యాయం 28వ వచనంలో చదువుదాము. ఎవరైనా చదవండి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరుచు కృపావరములు కలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని
నానా భాషలు మాట్లాడువారుగాను నియమించాను. చదవరా. అందరూ అపోస్తులులా అంటే క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు అక్కడ చూడండి. అందరూ అపోస్తులులా, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు కలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియు కాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటంటే ఇవన్నీ ఏంటంటే సంఘంలో కొందరిని అపోస్తులుగా ఉంచాడు, కొందరినేమో బోధకులుగా ఉంచాడు, ప్రవక్తలుగా ఉంచాడు, కొందరినేమో ఉపకారం చేసేవారుగా ఉంచాడు, ప్రభుత్వం అంటే కొందరు ప్రభుత్వం చేయవారుగా ఉంచాడు, అంటే అధికారంగా పెద్దలుగా. అంటే అందరూ అన్నీ చేయలేరు కదా. దేవుడు ఇక్కడ ఏంటంటే ఎవరికి ఇచ్చినటువంటి తలాంతు దేవుడు వాళ్ళకి ఇస్తాడనమాట. ఎవరికి పాటలు పాడే తలాంతు ఉందా, చెప్పే తలాంతు ఉందా, డబ్బులు ఎవరికైనా సహాయపడే తలాంతు ఉందా, ఒకళ్ళని తీసుకొచ్చే తలాంతు ఉందా, లేదంటే ఒకళ్ళకి ఒక వాక్యం చెప్పే తలాంతు ఉందా కదా. అందరూ వాక్యాలు ఇప్పుడు నేనే ఉన్నాను, ఒకళ్ళు కాదు. ఎవరికన్నా వెళ్తూ ఉంటే నేను బైబిల్ పట్టుకుని ఉన్నాను, ఎవరికన్నా మామూలుగా వెళ్తుంటే వాక్యం నేను చెప్తానా, నేను చెప్పలేను, భయం నాకు. సుశీల చెప్పుద్ది ఎక్కడన్నా వాళ్ళకి అక్కడ చెప్తున్నా. ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తలాంతు దేవుడు ఇస్తాడనమాట. అన్నీ ఒక్కళ్ళకే దేవుడు ఇవ్వడనమాట. కాబట్టి అందుకనే అంటాడు గొప్ప ఇంటిలో పాత్రలు ఉన్నాయని చెప్తాడు కదా. గొప్ప ఇంటిలో ఏం పాత్రలు ఉన్నాయని చెప్తాడు? బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, కర్ర పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి. మట్టి పాత్రలకి విలువ లేకుండా ఉంటుందా? కాదు కదా. ఇప్పుడు వాడుకునే వాళ్ళందరూ మట్టి పాత్రలోనే వాడుకుంటున్నారు. ఆరోగ్య చెప్తున్నా. అయితే దేనికి ఉండేటువంటి విలువ దానికి ఉంటుంది అన్నమాట. ఎవరిని కూడా మనం తేలిగ్గా అనేది తీసివేయకూడదనమాట. దేవుడు ప్రార్థించే తలాంత ఒకళ్ళకి ఇస్తాడు కదా. ఒకళ్ళని అన్నీ ఎవరికి ఇచ్చే ఒకళ్ళు శుభ్రం చేసే తలాంత ఇస్తాడు, ఒకళ్ళకి వండే తలాంత ఇస్తాడు, ఒకళ్ళకి వడ్డించేది ఇస్తాడు, ఒకళ్ళకి చెప్పేది ఇస్తాడు, ఒకళ్ళకి డబ్బులు ఇచ్చేది ఇస్తాడు. అందరూ అన్నీ ఇవ్వలేరు అనమాట. ఇక్కడ అదే భావం ఉందన్నమాట. దేవుడు ఎవరికి ఇచ్చినటువంటి తలాంతు వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి దేవుడు మనను అందరం కూడా ఒక సమానమైనటువంటి భావంతో ఐక్యంతో మనం ముందుకు సాగాలని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా మనం సంఘంలో మనం ఉంటున్నామా, లేకపోతే హెచ్చు తగ్గులుగా ఉంటున్నాయా? అవి ఉండొద్దు అంటున్నాడు. మీరందరూ ఒక్క శరీరంగా పిలువబడుతురు కదా అని చెప్తున్నాడు. ఒక్క రొట్టెలోదే తీసుకుంటున్నాం కదా, ఒక్క పానీయమే తీసుకుంటున్నాం కదా, అలాంటప్పుడు మీకు భేదాభిప్రాయాలు ఏంటి అని చెప్తున్నాడు. అవి ఉండొద్దంట మనకి. అవన్నీ ఉంటే మన సంఘంలో మనం ఎదగలేము, ఫలించలేము, ఆత్మీయమైన ఫలాలు మనము పొందలేము. మరి క్రియలు కావాలి. ఏదన్నా కానీ మనకి ఏదన్నా లోటు ఉందా ప్రార్థన చేసుకుందాం, ఏదన్నా మనకి అవ్వటం లేదా, ఏదన్నా ఆపద ఉందా ప్రార్థన చేసుకుందాం. అందరం ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలని ఇక్కడ ఈ యొక్క తిమోతికి చెప్తున్నాడు అనమాట. నువ్వు నాయకుడిగా ఉండయ్యా, అక్కడ నిన్ను ఎఫెసీ సంఘంలో నేను నాయకుడిగా ఉంచాను నేను. కాబట్టి అక్కడ అందరూ ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు అంట. మళ్ళీ ఇది కూడా తిమోతిలో అంటాడు కదా, తిమోతికి ఓనేసేఫరు కదా ఆతిథ్యం ఇస్తాడు. తిమోతికి అతిథిగా ఉన్నప్పుడు ఆ గృహంలో తనకి అవసరాల నిమిత్తం కొంతమంది అతన్ని వదిలేసినప్పుడు తిమోతికి ఓనేసేఫరు ఇంటివారు ఆతిథ్యం ఇస్తారు. కానీ మళ్ళా కొరుకుపుండు లాంటి స్వభావం కలిగినటువంటి వారు ఇద్దరు ఉంటారు. ఎప్పుడూ కూడా సంఘంలో వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక భేదాభిప్రాయాలు తెస్తూ ఉంటారు. అతని హుమేనయ్యను ఫిలేతు కదా, వాళ్ళిద్దరు ఏంటి, మంచి స్వభావం కలిగిన వాళ్ళు కాదు. మంచి స్వభావం కలిగిన వాళ్ళు ఉండారు సంఘంలో, చెడు స్వభావం కలిగిన వాళ్ళు ఉండారు. కానీ వేరే వాళ్ళు వచ్చి చెప్తే వింటారేమో, కల్పనా కథల వైపు వెళ్ళిపోతారేమో, మరి వాళ్ళని నువ్వు చూసుకో అని ఇక్కడ ఎంతో బాధ్యతతో చెప్తున్నాడు, ఎంతో ప్రేమతో చెప్తున్నాడు అనమాట.
ఇక్కడ ఈ యొక్క తిమోతికి ఈ పౌలు గారు అట్లా చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు, ఇంకా పాప 15వ వచనంలో పాపులను అంటే 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చెను, వాక్యము నమ్మదగినయు పూర్ణాంగీకారము యోగ్యమైనది అయ్యున్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను. అంటే పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు, వాక్యం నమ్మదగింది, పూర్ణ అంగీకారము యోగ్యమైనది, అట్టి వాటిలో నేను ప్రధాన ఒప్పుకుంటున్నాడు. నేను పాపం చేశానయ్యా, పూర్వం నేను హింసించానయ్యా వాళ్ళని, అలాంటి వాళ్ళలో నీచమైనటువంటి వాళ్ళలో నేను మొదటి వాడినయ్యా అని ఆయనకు చెప్పుకుంటున్నాడు అనమాట. ఆయనకు ఆయనే తగ్గించుకుంటున్నాడు. నేను ఇంత చేశాను కదా, ఈ విధంగా ఉండాను కదా అని దేవుడిలో ఆయన ఎన్నో సంఘాలు, పౌలు గారు ఎన్నో సంఘాలు కట్టాడు కదా, ఎన్నో సంఘాలు కట్టాడు. ఎంతో అలాంటి కఠినాత్ముడు దేవుడిలో ఎన్ని సంఘాలు కట్టి ఎంతమంది ఆత్మీయంగానో నడిపించాడనమాట. ఎఫెసీ సంఘంలో ఒక పెద్దగా ఈ తిమోతి ఉన్నాడనమాట. ఈ తిమోతికి ఇక్కడేమని మళ్ళీ ఉందంటే 16వ వచనంలో ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచున్నట్లు నేను కనికరింపబడి తిని. నేను పాపినే, ప్రధానమైన పాపిని, మళ్ళీ ఏదో చిన్నగా ఉన్న పాపిని అని అంటల్లా, ప్రధానమైన బాగా ఎక్కువ పాపం చేశాను, నేను చాలా దూషణ చేశాను, నేను చాలా హింసించాను, దోషకుణ్ణి, హింసకుణ్ణి, పాపిని, అయోగ్యుణ్ణి, నేను ఎంతోమందిని దేవుని బిడ్డల్ని చాలా హింసించినటువంటి ప్రధానమైన పాపిని అని ఒప్పుకుంటున్నాడు అనమాట. అటువంటి పాపిని నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. దేవుళ్ళో ఏం చేశాడు, కనికరించబడ్డాడనమాట. దేవుడు కనికరించాడనమాట. దేవుడు ఈ పౌలు గారు చెప్తున్నారనమాట, నేను అలాంటి వాడిని, నేను కనికరించబడ్డాను అని. యోహాను 10వ అధ్యాయము 27, 28 చదువుకుందాము. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అది ఏంటంటే గొర్రెలు అంటే నా గొర్రెలు నా స్వరము వింటాయి. అంటే మనం దేవుని స్వరం మనం వింటున్నామా? ఇక్కడ మరి దేవుడు స్వరాన్ని మనం వింటే మనం ఆయన్ని వెంబడిస్తాము, ఆయన మాట వింటాము, ఆయన చెప్పినటువంటి వాక్యాలు, ఆయన చెప్పినటువంటి మాటకి మనం కట్టుబడి ఉంటాం. అటువంటి నేర్చుకునేటువంటి బిడ్డలంగా ఉంటాము. ఆ స్వరాన్ని, నా గొర్రెలు నా స్వరం వింటాయి, వాటిని ఎరుగుతుంది, అవి వెంబడిస్తాం. దేవుని మాటను మనం వెంబడించేటువంటి వారంగా ఉన్నామా లేమా? ఆ స్వరాన్ని ఇది నాకే వాక్యము అని మనం అనుకుంటున్నామా లేదా? మరి ఎందుకని దేవుడు మనకేం చేశాడు, నిత్య జీవం ఇచ్చాడనమాట. ఎప్పటికి కూడా అవి నశింపవు, ఎవడు వాటిని నా చేతిలో నుండి అపహరింపాడనమాట. నిత్య జీవం ఇచ్చినటువంటి తండ్రికి మనము ఏ విధంగా ఉంటున్నాము? మన యొక్క విశ్వాస జీవితంలో మనం ప్రేమ కలిగి ఉంటున్నామా? లేకపోతే ఇక్కడ చెప్తున్నాడు కదా, మనం ఏమంటున్నాడు, కల్పనా కథల వైపు ఉంటున్నావా? లేకపోతే భిన్నమైన సత్యానికి భిన్నమైనటువంటి విరోధమైనటువంటి బోధలు ఏమన్నా అటువైపు మొగ్గు చూపుతున్నావా? లేకపోతే వివాదాలు పెంచుకుంటున్నావా? ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ నిష్ప్రయోజనం అంటున్నాడు. అవన్నీ నిష్ప్రయోజన వాటి గురించి మనం ఆలోచిస్తున్నామా? ప్రయోజనమైనటువంటి వాటి కోసం మనం పాటుపడుతున్నామా? వాటిని నేర్చుకుంటున్నామా అనేది మనమే పరీక్షించుకోవాలన్నమాట. అలా చేస్తే ఏంటి, మన యొక్క జీవితంలో మనం ఎదిగేటువంటి వారంగా మనం ఉంటాం. మన ఆత్మీయ జీవితాల్లో మనం ఏం చేస్తామో ఫలించేటువంటి బిడ్డలుగా ఉంటాం అనమాట. ఈ యొక్క తిమోతి అందుకని అంటాడు, అన్ని కడాను వీటిల్లో అన్ని సంఘం గురించే ఉంటాయి. ఇక్కడ వేరే అధ్యాయంలో కూడా అంటాడు, వృద్ధుల్ని పక్కన అంటాడు, వృద్ధుల్ని గద్దింపగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించమంటాడు. వృద్ధుల్ని మన సంఘంలో వీళ్ళు ముసలివాళ్ళే ఏంటిలే అని అనుకోకూడదంట.
గద్దించ గద్దించకూడదంట. ఇది వాక్యం చెప్తుంది ఇక్కడ. వృద్ధుల్ని గద్దించవద్దు, వాళ్ళని హెచ్చరించాలి. ఏదైనా తెలియకపోతే ఇదమ్మా అని చెప్పాలంట. అందుకని ఇవన్నీ మనకి ఏంటంటే వీటిల్లో తిమోతికి అన్నీ కూడా మనకి నేర్చుకునేవే ఉన్నాయి. అన్నీ మన సంఘంలో మన ఆత్మీయ జీవితాలకి ఎదిగేటువంటి మాటలే ఉన్నాయి అన్నమాట. అదేంటి మరి ఎక్కువ అన్నవస్త్రాలు గలవారై ఉండమంటాడు. అదేంటి వాళ్ళు ఎక్కువ ధనాశకి లోబడితే వాళ్ళు ఉరిలోను పాపంలోను పడతారంటారు. కాబట్టి సంతుష్టి సహితంగా ఉండమంటాడు. అన్ని కడ మనం ఆత్మీయంగా మనము అన్ని కడ మనం నేర్చుకునేటువంటి వారుగానే ఎదిగేటువంటి వారుగానే ఉండాలి. ఇవన్నీ కూడా ఆ వాక్యాలేనమాట. అందుకని ఇక్కడ మళ్ళీ ఏమంటారు, ఇక్కడ పౌలు గారు చెప్తారనమాట. ఏమని, నేను ఎంతో దూషించాను, హింసించాను పూర్వము, కానీ ఈరోజు ఏంటంటే ఫస్ట్ నేను పాపిని, ప్రధాన పాపిని అని ఒప్పుకుంటున్నాడు అనమాట దేవుడు. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అద్వితీయుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక అంటున్నాడు అనమాట. దేవుణ్ణి ఇక్కడ స్తుతిస్తున్నాడు అనమాట పౌలు గారు. ఏంటి, నేను అంతకుముందు నేను హింసించాను, నేను దేవుణ్ణి దూషించాను, అవన్నీ చేశాను, కానీ నేను ప్రధానమైన పాపినయ్యా, పాపల లెక్కలో నేను మొదటే ఉంటానయ్యా అని చెప్తున్నాడు. అటువంటిది ఏంటంటే నేను కనికరించబడ్డానయ్యా, దేవుడు నన్ను కనికరించాడు, నన్ను ఆదరించాడు, నన్ను రక్షించాడు, దేవుడు నన్ను చేర్చుకున్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అలాగే 18వ వచనంలో మళ్ళీ చెప్తున్నాడు అనమాట. మళ్ళీ తిమోతికి చెప్తున్నాడు. ఈ 12వ వచనం నుంచి ఈ 16వ వచనం వరకు ఏంటి, ఆ పౌలు గారు చెప్పుకున్నాడు అనమాట. నేను ఎలాంటి దోషకుణ్ణి, హింసకుణ్ణి అని ఆయన గురించి ఆయనే చెప్పుకున్నాడు. ఈ 1వ అధ్యాయం నుంచి 11వ వచనం వరకు తిమోతికి రాస్తున్నాడు లేఖలు. అయ్యా, నువ్వు ఎఫీసీలో ఉన్నావు కాబట్టి అంతకుముందు నిన్ను హెచ్చరించాను, అట్లా ఉండారని, ఇప్పుడు కూడా నిన్ను హెచ్చరిస్తున్నాను మరి ఒకసారి అని మళ్ళీ చెప్తున్నారనమాట. మళ్ళీ ఈ యొక్క 18వ వచనం వచ్చేసరికి మళ్ళీ తిమోతికి మళ్ళీ చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నాడు, నా కుమారుడవైన 18వ వచనంలో, నా కుమారుడవైన తిమోతి, నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు, నా కుమారుడు అయిన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడివై, ఇంకా విశ్వాసి తిమోతి మంచివాడు, నాయకుడుగా ఉన్నాడు అక్కడ చెప్తున్నాడు, అయినా సరే మళ్ళా హెచ్చరిస్తున్నాడు అనమాట. నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞని నీకు అప్పగించుచున్నాను. మంచి పోరాటం పోరాడాలయ్యా అని ఈ యొక్క పౌలు గారు ఈ యొక్క తిమోతికి చెప్తున్నారనమాట. ఒక్కసారి మనం 2వ తిమోతి 4వ అధ్యాయము 2వ తిమోతి 4వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. 2వ తిమోతి 4:14-15. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలము ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించాను. చూసారా ఇక్కడ, అందుకనే సంఘంలో ఇతనంట అలెగ్జాంద్రు అనే కంచరివాడు అని అంటే ఏంటి, కంచరవాడు అని అంటే ఎవరిని అంటారు? కంచరవాడు అంటే అతనిలో వీడు కంచరవాడురా అని అంటారు. అంటే మనసు స్థిమితం లేనటువంటి వాడు, ఏంటంటే ఒక్క మాట మీద నిలబడలేనటువంటి వాడు అనమాట. ఈ కంచరగాడిదిరా అని అంటారు మామూలుగా కదా. అంటే ఏంటి, ఇతను అలాంటి వాడంట, సంఘంలో ఉన్నాడంట. అందుకని మనకు చెప్తున్నాడు. ఈ 2వ తిమోతిలో కూడా అంతా అదే ఉంటారనమాట. వీళ్ళు సంఘంలో చెరిపేవాళ్ళు ఉండారు,
అదేంటి చెడగొట్టే వాళ్ళు ఉండారు, ఆయనకి మంచి చేసినటువంటి వాళ్ళు ఉండారు. మంచి పోరాటం పోరాడి తిని అని 7వ వచనంలో ఉంటుంది. నా నా పరుగును కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నానని ఉంటుంది. అట్లాగే ఏంటంటే మంచి చేసినటువంటి వాళ్ళు ఉండారు, ఇక్కడ ఆయనకి చెడుగా చేసి సంఘాన్ని చెరిపేటువంటి వాళ్ళు ఉండారు. వీడు సంఘాన్ని చెరిపేటువంటి చీడ పురుగు అనమాట. అలెగ్జాంద్రు అని కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వేం చేయబాక కదా, మనమేమి అనాల్సిన అవసరం లేదు, దేవుడే చూసుకుంటాడు. అందుకనే మనం ఎవరన్నా ఒక మాట అన్నా సరే మళ్ళీ మనం తిరిగి వాళ్ళకి మనం అనాల్సినంత అవసరం ఏమీ లేదు కదా. ఎప్పుడైనా సరేలే ఒక మాట అన్నారు కదా మళ్ళీ మనం తిరిగి అందాం మళ్ళీ అన్నది అవసరం లేదు మనకి, ఎందుకంటే దేవుడే. అందుకని అంటాడు కదా ప్రకటన గ్రంథంలో ఏమంటాడు, లాస్ట్ 22వ అధ్యాయంలో లాస్ట్ వచనంలో అంటాడు, ఎవరి వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాను నేను వచ్చినప్పుడు. ఎవరి క్రియలు చొప్పున వాళ్ళకి నేను ప్రతిఫలం ఇస్తాను, నువ్వేమీ అనాల్సిన అవసరం లేదు. అందుకని అంటున్నాడు అన్నమాట ఇక్కడ, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇస్తాడు, అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండు. అతన్ని ఏమి అనాల్సిన అవసరం లేదు. అతడు మా మాటలను బహుగా ఎదిరించాడు అనమాట. అంటే దేవుని మాటలకు ఏం చేశాడు, ఎదురు చెప్తున్నాడు అనమాట. విన్నట్టు ఏమైనా నటిస్తున్నాడేమో మనకు తెలియదు, కానీ ఎదురు చెప్తున్నాడు అనమాట. ఎదురాడేటువంటి స్వభావం ఏంటి అతనికి ఉందన్నమాట. మనం దేవుడికి ఎదురాడేటువంటి స్వభావం మనలో ఉండొద్దనమాట. అందుకనే అంటాడు కదా, 10 తలాంతులు ఇచ్చిన అతను దేశాంతనికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, అతను 3 పిలిచి దాసుల్ని, ఒక అతనికి ఎన్ని ఇస్తాడు, 10 తలాంతులు ఇచ్చాడు. ఒక అతనికి ఎన్ని ఇచ్చాడు, 5 తలాంతులు ఇచ్చాడు. ఒక అతనికి ఎన్ని ఇచ్చాడు, ఇంకొకటి 5, 2, 1 కదా. అయితే ఈ 5 తలాంతులు ఇచ్చిన వాళ్ళని ఏమన్నాడు, మంచి మంచి దాసుడా, మంచి నమ్మకమైనటువంటి దాసుడా అన్నాడు. కానీ 1 తలాంతు ఇచ్చినోడు ఏం చేశాడు, భూమిలో పాతి పెట్టేశాడు, చెడ్డ దాసుడా అన్నాడు. మరి మనం మంచి దాసులుగానే ఉండాలి కదా, మన తలాంతులు మనం వాడుకోవాలి కదా. దేవుడు అదే చెప్తున్నాడు ఈ వాక్యాలు ఏంటంటే, ఎవరికి ఇచ్చిన తలాంతులు దేవుడు వాళ్ళు వాడుకోవాలి. అదే మనకి ఎవరు ప్రార్థన చేసే తలాంతు ఇచ్చాడా, ప్రార్థన చెయ్యి. ఒకళ్ళని తీసుకొచ్చేది ఇచ్చాడా, తీసుకునిరా. డబ్బులు ఇచ్చే తలాంతు ఇచ్చాడా, డబ్బులు ఇవ్వు. ఒకళ్ళకి వాక్యం చెప్పేది ఇచ్చాడా, చెప్పు. ఒకళ్ళ సాక్ష్యం చెప్పేది ఇచ్చాడా, చెప్పు కదా. ఒకళ్ళకి పాటలు పాడేది ఇచ్చాడా, పాటలు పాడు. వాక్యం చెప్పేది ఇచ్చాడా, వాక్యం చెప్పు. లేదు అని అంటే అదేంటి, సంఘంలో అందరికీ ఏమన్నా పరిచర్య చేసే తలాంతి ఇచ్చాడా, చెయ్యి. వంట చేసేది ఇచ్చాడా, చెయ్యి. వడ్డించేది ఇచ్చాడా, చెయ్యి కదా. మరి 4 ఉన్నారు, అది సహోదరులు ఉన్నారు, వాళ్ళకి వంట చేసే తలాంతి దేవుడు ఇచ్చాడు. నాకైతే తినే తలాంతే ఇచ్చాడు, నేనైతే నేను చేయలేను. ఆ టయానికి వచ్చే పాపం ఎవరో ఒకళ్ళు ఏదో తీసుకొచ్చి ఇస్తారు, నేను తినేసేస్తాను. కానీ వడ్డించేవాళ్ళు యవనస్తులు ఉండారు, చేసేవాళ్ళు ఉండారు. చెప్తున్నాను, అట్లా ఎవరికి ఇచ్చేది దేవుడు వాళ్ళకి ఇస్తాడు. అందరూ మనం ఏంటంటే సహకారులుగా ఉండాలి, ప్రతి దాంట్లో కూడా సహకారులుగానే ఉండాలి. అన్నిట్లో ఏది కూడా భేదాభిప్రాయాలే కానీ హెచ్చు తగ్గులే కానీ ఏది కూడా రాకూడదు. వచ్చిందంటే ఆ సంఘంలో వీడికి వచ్చింది, ఇక్కడ అలెగ్జాండర్ అని కంచరవాడు చాలా కీడు చేశాడంట. ఏం చేశాడు, అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇస్తాడు. వాడు మంచివాడు కాదు, దేవుడు చూసుకుంటాడులే, అతని విషయం నువ్వు జాగ్రత్తగా ఉండు అని తిమోతికి చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి దేవుడి విషయంలో మనం ఏ విధంగా ఉండాలి అనేది మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. ఈ వాక్యాలు నాకే వచ్చినాయి. మనం పవిత్ర హృదయం కలిగి ఉండాలని చెప్తున్నాడు, మంచి మనస్సాక్షి ఉండాలంటున్నాడు, మంచి విశ్వాసం కలిగి ఉండాలని చెప్తున్నాడు అనమాట. మనం దేవుడిని తెలుసుకున్నప్పుడు, దేవుడిలో తెలియనప్పుడు, మనం దేవుడు ఎరగనప్పుడు మనం ఎవరినన్నా నిందించేమేమో, ఎవరినన్నా ఏమన్నా అన్నామేమో, కానీ ఈరోజు అది చెయ్యొద్దని చెప్తున్నాడు అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకా 19వ వచనంలో చెప్తున్నాడు కాదురా, అయితే 19వ వచనంలో ఏమంటున్నాడు, ఇక్కడ అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు.
అంటే వాళ్ళ విశ్వాస జీవితం అంట ఓడ బద్దలైపోయినట్టు ఉన్నారంట. అట్టి మనస్సాక్షి మంచిగా ఉండాలన్నమాట. అది దేవుడు చెప్పేది ఇక్కడ. మనము ఇట్ట వ్యతిరేకమైనటువంటి ఉన్నారు ఇక్కడ. వ్యతిరేకమైనటువంటి అలెగ్జాండర్ ఉన్నారు, చూసాం మనం దాంట్లో. మరి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి మనకు 11వ వచనంలో ఉన్నాయి. అపవిత్రులు, అవిధేయులు, భక్తిహీనులు ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో మనం చేరకుండా ఉండాలంట. చేరకుండా ఏమంటున్నాడు? మంచి మనస్సాక్షి కలిగి ఉండాలంటున్నాడు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె ఉన్నారు. వాళ్ళ ఓడ అంట బద్దలైపోయిందంట. అంటే ఆత్మీయమైన పరిస్థితిలో పడిపోయారనమాట. ఆత్మీయంగా వాళ్ళు చెదిరిపోయారు. కానీ ఆ పరిస్థితిలో మనం దేవుడు ఉండొద్దని మనకు చెప్తున్నాడు అనమాట. ఇంకేమని చెప్తున్నాడు 20వ వచనంలో? వారిలో హుమేనయను, అలెగ్జాంద్రు ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిరి. అంటే అక్కడ ఏమీ అనలే తిమోతి. ఇక్కడ ఈయనేమన్నా అన్నాడా? ఈ హుమేనయను, అలెగ్జాండ్రు ఉండారు, కానీ వాళ్ళని ఏమీ దూషించలా, ఏమీ అనలేదు. వాళ్ళని ఏంటంటే సాతానుకు అప్పచెప్పాడు, దేవుడే చూసుకుంటాడులే అని. అందుకే మనం ఆఖరిగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము ఇది చదివి మనం ముగించుకుందాం. 1వ అధ్యాయం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. ఎవరైనా చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను. అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనని నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకుని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నింటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది. చూసారా, ఇక్కడ ఎవరు శోధించారు? అపవాది శోధించింది, యేసు ప్రభు వారిని శోధించింది అనమాట. ఏమంటుంది? ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకెళ్ళిపోయింది అనమాట. నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చెయ్యి అని అంటుంది. యేసు ప్రభు వారికే తప్పలేదు అపవాదితో శోధన. కానీ మరి మనం ఎంతటి వాళ్ళం కదా. మనకి ఏదైనా మనకి అనారోగ్యాలు రావచ్చు, ఆర్థిక పరిస్థితులు రావచ్చు, మరి ఆయాస్కరమైన పరిస్థితులు రావచ్చు, ఏదైనా మనకు వస్తాయి కదా. రాకుండా బాధలు లేకుండా ఉన్నవాళ్ళు ఎవరు అని ఇక్కడ అంటే ఎవరు ఉంటారు? ఎవరన్నా నాకు ఏ బాధ లేదు అని అనేది ఉందా ఎవరికన్నా? లేదు కదా. నాకుంటుంది, నీకుంటుంది, అందరికీ ఉంటుంది.
కానీ దేవుని సన్నిధానంలో ఏంటంటే మనం ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. ఏదైనా ఆపద వచ్చినా ఏది వచ్చినా సరే మనం ఆత్మీయ జీవితంలో మనం నిలదొక్కునేటువంటి వారుగా ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, ఏమని చెప్తున్నాడు, మనం ఆత్మీయ జీవితంలో మనం ఏ విధంగా ఉన్నామనేది చెప్తున్నాడు కదా. ఈ తిమోతికి ఈ రాశారు కదా, అందుకని తిమోతికి రాశాడు కదా, ఈ యొక్క పౌలు గారు రాశాడు కదా, ఇవన్నీ రాశాడు. ఈ యొక్క 20 వచనాలు మనకి రాశాడు అనమాట. ఎలాంటి హృదయం కలిగి ఉండాలి, మరి మంచి మనస్సాక్షి ఉందా, మరి మంచి విశ్వాసం ఉందా, మంచి ప్రేమ ఉందా, లేదని అంటే అవన్నీ కాకోకుండా ఏదన్నా బోధలకి మనం ఏమన్నా వెళ్ళిపోతున్నామా, మరి లేదు వివాదాలు పెట్టుకుంటున్నామా, కల్పనా కథల వైపు మనం మళ్ళుతున్నామా, లేకపోతే ఏది ఈ వంశం ఆ వంశావళుల గురించి చూస్తున్నామా, ఇవన్నీ కూడా ఉండేవి అనమాట. ఇవన్నీ మనకేనమాట. వీటిల్లో మనం ఏమన్నా చేరుతున్నామా, కాకపోతే చేరకోకుండా ఉండాలి అని అంటే దేవుళ్ళలో మనము ఎదిగేటువంటి వారుగా ఉండాలన్నమాట. మనం ఇక పౌలు గారు చెప్తున్నాడు, దేవుని తెలుసుకున్నప్పుడు నేను దూషించాను, మళ్ళీ నేను ప్రధాన పాపిని అంటున్నాడు. మనం కూడా పాపులమే, కానీ ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మన యొక్క ప్రతి పాపాన్ని కడగబడింది. సిలువుపై ఆయన మరణించాడు, మరలా మన కొరకు లేచాడనమాట. అలాంటి దేవుణ్ణి, సజీవుడు అయినటువంటి దేవుణ్ణి మనం ఏ విధంగా మనం ఆయన మాట వినేటువంటి బిడ్డలంగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాను అనమాట. దేవుడు మరి వారిలాగా కాకుండా ఎదురాడేటువంటి అలెగ్జాండర్ వాళ్ళు ఉన్నారు కదా, కంచర గాడిద అంటే స్వభావం, అలాంటి స్వభావం కలగకోకుండా దేవుడికి మనకిష్టమైనటువంటి విశ్వాస జీవితంలో మనం నా కుమారుడైన తిమోతి అని చెప్తున్నాడు. అలాగే దేవుడు కూడా మన దేవుడు కూడా మనల్ని కుమారులుగా ప్రియమైనటువంటి వారంగా మనం ఆయనకు తగ్గట్టుగా ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయమైన ఫలాలతో ఫలించేటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఎందుకంటే నాకు అంత పెద్ద చదువేమీ లేదు. ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ నేను మాత్రం చదువు లేదు. 10th తప్పిన దాన్ని. ఏదన్నా తప్పులుంటే క్షమించండి. అది